ఫ్రెండ్స్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. సో మోటో సిగ్నేచర్ వీళ్ళకి ఎన్ని గట్స్ ఉన్నాయనంటే ఏకంగా వీళ్ళు ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ తోటి కంపేర్ చేసుకోండి. డాక్సోమాక్స్ లో గానీ, పెర్ఫార్మెన్స్ లో గానీ, లేదా డ్యూరబిలిటీలో గానీ, లేదా డిస్ప్లే, ఆడియో అన్నిటిలో మేం బెస్ట్ అంటున్నారు ఏ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ తో కంపేర్ చేసిన అయినా గానీ. సో ఈ రోజు ఎపిసోడ్ లో వై నాట్ ఒకసారి కంపేర్ చేసి డీటెయిల్డ్ గా మనం తెలుసుకుందాం. సో వీళ్ళు వచ్చేటప్పటికి ఏకంగా సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, ఐఫోన్ 17 ప్రో సిరీస్ తో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు అని చెప్పని అంటున్నారు. బట్ నేను వచ్చేటప్పటికి సామ్సంగ్ గెలాక్సీ S25 బేస్ వేరియంట్ తో కంపేర్ చేస్తున్నాను. అంటే దీంట్లో మీకు S25 ప్లస్ అలాగే S25 అల్ట్రా ఉంటుంది. S25 ప్లస్ ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే రెండిట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఉండడం జరుగుతాయి కాబట్టి. ఆలస్యం చేయకుండా డీటెయిల్ గా కంపేర్ చేసి నిజంగా ఏది ఆ బడ్జెట్ లో కింగ్ అనేది మనం డిసైడ్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ లో. సో మొదటిగా బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండు రీటైల్ బాక్సెస్ ఈ విధంగా ఉంటాయి. సో ఇది మీకు స్వీట్ బాక్స్ వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. ఒక ఫోన్ కేబుల్ తప్ప మీకు ఇందులో ఏముండదు. బట్ వీళ్ళు వచ్చేటప్పటికే బాక్స్ లోని చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు అలాంగ్ విత్ ద కేబుల్ ఆల్సో. బట్ రెండు మొబైల్ ఫోన్స్ కి మీకు ఏ విధమైనటువంటి కేసెస్ కానీ, రెండు మొబైల్ ఫోన్స్ లో ఏ విధమైనటువంటి స్క్రీన్ గార్డ్స్ మాత్రం ప్రొవైడ్ చేయట్లేదు. బట్ నన్ను అడిగితే గనక అసలు వీటిని కూడా కంప్లీట్లీ అన్ని మ్యాండేటరీగా ప్రతి మొబైల్ ఫోన్స్ లో ఆల్మోస్ట్ మనం తక్కువ ఖర్చు పెట్టట్లేదు. సో ఇది కూడా మీకు 55,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్స్ తో. ఇది కూడా మీకు 65 నుంచి 70,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంటుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అన్ని ప్రొవైడ్ చేయాలనే నా అభిప్రాయం. సో బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారంటే మోటోరోలా విన్ అవుతుంది ఓవర్ ద సామ్సంగ్ కన్నా గానీ, ఎందుకంటే బాక్స్ లో చార్జర్ ఇచ్చారు కాబట్టి. ఇక మనం డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వద్దాం. సో ఈ సెగ్మెంట్ మాత్రం డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అబ్బా. కొంతమంది కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడుతుంటారు, కొంతమంది స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి ఫోన్స్ ఇష్టపడుతుంటారు, కొంతమంది గ్లాస్ బ్యాక్ ఇష్టపడుతుంటే కొంతమంది లెదర్ లేదన్నట్లయితే మనకి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అవుట్పుట్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ బేసిక్ ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ని ప్రొవైడ్ చేశారు. సైడ్ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం తోటి రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి IP68 రేటింగ్ రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఇచ్చారు. బట్ బ్యాక్ మాత్రం వీళ్ళు నైలాన్ ఫినిష్ ఫ్యాబ్రిక్ ఇన్స్పిరేషన్ డిజైన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో చూడటానికి క్లాత్ లాగా ఉంటుంది. అండ్ సైడ్ అంతా కూడా మనకి ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం యూజ్ చేయడంతో పాటు IP68, IP69 తో పాటు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ 810H కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బిల్డ్ పరంగా కొంచెం రఫ్ అండ్ టఫ్ గా మీరు రగ్గడ్ గా యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మోటోరోలా మీకు కంపారిటివ్ బెటర్ ఉంటుంది సామ్సంగ్ కన్నా గానీ. అండ్ రెండింటి యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మీకు 7.2 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్ కూడా 162 గ్రామ్స్ ఉంటుంది. అండ్ వేరే ఇక్కడ మోటోరోలా కొంచెం మీకు స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ లో రావడం జరుగుతుంది కంపారిటివ్ సామ్సంగ్ కన్నా గానీ. ఇది వచ్చేటప్పటికే 6.99 mm థిక్నెస్ అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 186 గ్రామ్స్ గా రావడం జరుగుతుంది. సామ్సంగ్ లో మీకు ఫ్లాట్ డిస్ప్లే తీసుకొస్తే ఇక్కడ మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లే లాగా తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈ ఒక్క సెగ్మెంట్ లో మాత్రం నేను యూజర్ చాయిస్ వదిలేస్తున్నాను, మీకు కావాల్సిన మీరైతే చూస్ చేసుకోండి. బట్ ఒకవేళ మీరు గనక నా మీద వదిలేసి ఏది బెస్ట్ డ్యూరబుల్ విషయానికి వచ్చారో అన్నట్లయితే కనుక నేను మోటోరోలా పిక్ చేస్తాను ఓవర్ ద సామ్సంగ్ కన్నా గానీ. ఎందుకంటే గ్లాస్ ఎప్పుడైనా బ్రేక్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఇది ఫ్యాబ్రిక్ ఇచ్చారు, అఫ్ కోర్స్ అదే టఫ్నెస్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు IP69 ఇచ్చారు. సో హై స్పీడ్ జెట్ ప్రెషర్స్ కూడా ఇది తట్టుకోవడంతో పాటు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి సెక్యూరిటీ ఫీచర్ పరంగా దీనికి అదనంగా మరొక ఎడిషనల్ పాయింట్ అవుతుంది కంపేర్ టు దీనికన్నా గానీ. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సామ్సంగ్ వచ్చేటప్పటికి మీకు 6.2 inches, ఇది వచ్చేటప్పటికి మనకి కాంపాక్ట్ ఫోన్ కేటగిరీ కింద రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ ఇది వచ్చేటప్పటికి మీకు 6.82 inches కి సంబంధించినటువంటి డిస్ప్లే రావడం జరుగుతుంది. సో మీకు కొంచెం బిగ్గర్ డిస్ప్లే కావాలి, కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక కంటెంట్ ఒకటే కాదు, ఈవెన్ మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు ఇది కాంపాక్ట్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ అటొక 15% ఇటొక 15% ఓవరాల్ గా మీకు 70% స్క్రీన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. గేమింగ్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈవెన్ కంటెంట్ వాచ్ చేసేటప్పుడు కూడా కొంచెం బిగ్గర్ స్క్రీన్స్ ఇష్టపడుతూ ఉంటారు. అన్లెస్ అండ్ అంటిల్ మీకు కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ కావాలనుకుంటే తప్ప దీన్ని అయితే చూస్ చేసుకోకండి. బట్ ఇక్కడ మనకి బిగ్గర్ స్క్రీన్ ఇవ్వడంతో పాటుగా ఇందులో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తీసుకొస్తే ఇందులో మనకి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే తీసుకొచ్చారు. అండ్ ఇందులో మనకి 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తీసుకొస్తే ఇందులో మనకి 165 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తీసుకొని రావడం జరుగుతుంది. రెండిట్లో కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ నే తీసుకొచ్చారు. HDR10 లాంటి కంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అప్ టు 2600 నిట్స్ దాకా వెళ్తే, అండ్ దీంట్లో మీకు అప్ టు 6200 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. సో అవుట్డోర్ విజిబిలిటీ ఏదైతే ఉందో మీకు కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ మోటోరోలా ఫార్ బెటర్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు మోటోరోలాలో వచ్చేటప్పటికి మనకి ప్యాంటోన్ సర్టిఫైడ్ కలర్స్ ని వీళ్ళైతే మన ముందు తీసుకొస్తున్నారు. అంటే మీరు డిస్ప్లే మీద చూసేటువంటి ప్రతి ఒక్క కలర్ యాక్యురసీ ఏదైతే ఉందో రియల్ వరల్డ్ కి మ్యాచ్ అవుతుందని చెప్పి ప్యాంటోన్ కంపెనీ సర్టిఫై చేయడం జరిగింది. ఇది చిన్న కంపెనీ ఏం కాదు. అఫ్ కోర్స్ దీంట్లో మీకు అలాంటి సర్టిఫికేషన్స్ అయితే ఏం లేదు. రెగ్యులర్ కలర్స్ ఏవైతే కొంచెం బూస్ట్ చేసి చూపిస్తూ ఉంటాయి అంతే. సో ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు, గేమింగ్ ఆడుతుంటారు అండ్ బెటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ తో
పాటు విజువల్ ట్రీట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా కానీ, అన్లెస్ అండ్ అంటిల్ మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే తప్ప సామ్సంగ్ అయితే చూస్ చేసుకోకండి ఓవర్ ద మోటరోలా. అండ్ ఆడియో డిపార్ట్మెంట్స్ లో కూడా రెండిటిలోనూ మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. రెండిటిలోనూ కూడా వైర్ అండ్ వైర్లెస్ లో మనకు హైరెస్ ఆడియో అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. అండ్ రెండిటిలో కూడా మీకు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది. సో ఈ విషయంలో మాత్రం రెండు టై అనొచ్చు. బట్ ప్రాక్టికల్ గా రియల్ టైమ్ లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మీకు సామ్సంగ్ కన్నా మోటరోలా బాగుంటుంది. ఎందుకంటే ఇది సౌండ్ ట్యూన్డ్ బై బోస్ అండ్ ఇక్కడ కూడా వీళ్ళు ఏకేజీ తో ట్యూన్ చేస్తుంటారు. బట్ నాకు బయట వినటానికి లౌడ్ స్పీకర్ ద్వారా మీకు క్వాలిటీ అండ్ లౌడ్నెస్ మోటరోలా బాగా అనిపిస్తుంటుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. సో ఓవరాల్ గా ఆడియో అండ్ వీడియో రెండిటిలో కూడా మోటరోలా విన్స్ ఓవర్ ద సామ్సంగ్. ఇక మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. ఇక్కడేమో కాంపాక్ట్, ఇక్కడేమో స్లిమ్. సో రెండిటిలోనూ మనం బ్యాటరీ దగ్గరే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఎడిషనల్ గా డిస్ప్లే దగ్గర కూడా కాంప్రమైజ్ అవుతాం, ఎందుకంటే కాంపాక్ట్ కావాలనుకుంటాం కాబట్టి. బట్ ఇందులో మనకి 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ తీసుకొస్తే ఇందులో మనకి 5200 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ, ఇది లిథియం అయాన్ బ్యాటరీ. అండ్ రెండిటిలో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్, అంటే సామ్సంగ్ దృష్టిలో ఫాస్ట్ ఛార్జింగ్ 25 వాట్స్ అయితే ఇక్కడ వీళ్ళు 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అండ్ రెండిటిలోనూ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. ఇక్కడ 50 వాట్స్ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ జస్ట్ మనకి 15 వాట్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ రెండిటిలోనూ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇక్కడ మనకి 4.5 వాట్స్ తెస్తే ఇందులో మనకి 10 వాట్స్ తీసుకొచ్చారు. సో ఛార్జింగ్ టెక్నాలజీలో కావచ్చు, బ్యాటరీలో కావచ్చు, బ్యాటరీ యొక్క లైఫ్ కావచ్చు, అలాగే బ్యాటరీ ఛార్జింగ్ టైం విషయంలో కావచ్చు మీకు మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఇది జస్ట్ 15 minutes లో 50% ఆఫ్ ద ఛార్జింగ్ అవుతుంది. బట్ ఇది మాత్రం మీకు ఆల్మోస్ట్ 0 to 100% ఛార్జ్ అవడానికి ఒక గంట టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అవ్వను అన్నట్లయితే కనుక మీకు మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. అండ్ బ్యాటరీ బ్యాకప్ లో కూడా ఇది ఆల్మోస్ట్ డే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ సాయంత్రం అవ్వగానే రీఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే బ్యాటరీ విషయంలో కూడా మోటరోలాకు ఒక పాయింట్ వచ్చింది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. ఇక మనం పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్ చూద్దాం. సో రెండిటిలోనూ క్వాల్కమ్ కి సంబంధించినటువంటి చిప్ సెట్స్ ని యూజ్ చేశారు. ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ని యూజ్ చేస్తే ఇక్కడ 8 Gen 5 ప్రాసెసర్ ని యూజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీని మీద మీకు ఇది కొంచెం పవర్ఫుల్. బట్ రెండిటి యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ చూసారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్, అన్లెస్ అండ్ అంటే మీరు ఆ నెక్ టు నెక్ ఆ కొంచెం చిన్న పాయింట్స్ లో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ ను కూడా కౌంట్ చేస్తాను అన్నట్లయితే కనుక సో అక్కడ మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది. కానీ నార్మల్ గా అయితే మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించదు. రెండిటిలోనూ మీకు LPDDR5X కి సంబంధించిన ర్యామ్స్ యూజ్ చేశారు. బట్ ఇక్కడ మనకి అల్ట్రాని యూజ్ చేశారు, ఇది నార్మలే. అండ్ స్టోరేజ్ విషయంలో కూడా ఇక్కడ UFS 4.0 ఇస్తే ఇక్కడ UFS 4.1 స్టోరేజ్ మన ముందు తీసుకొచ్చారు. డే టు డే టాస్క్ లో మీకు ఎక్కడ హ్యాంగ్ లాగ్ లేకుండా ప్రాపర్ గా ఇదైతే వర్క్ అవుతుంది. ఈవెన్ ఒకవేళ మీరు కనుక గేమింగ్ అయి ఉన్నట్లయితే, ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ కాంపాక్ట్ స్క్రీన్స్ దగ్గర మనం రెండు చేతులు ఇలా పట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మనకి స్పేస్ ఏ ఉండదు గేమ్ చూసేది. సో అలాంటి సందర్భాల్లో మీకు కొంచెం బ్యాక్ డ్రాప్ అనిపిస్తుంటుంది. వేరే ఇక్కడ మనకి కొంచెం బిగ్గర్ డిస్ప్లే ఉంది కాబట్టి మీరు గేమ్ ఆడుతున్న పర్ఫెక్ట్ గా. అండ్ దీంతో పాటు దీంట్లో ఇచ్చినటువంటి 6000 స్క్వేర్ mm వేపర్ కూలింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంది ఇది మీ పెర్ఫార్మెన్స్ ని మరింత బూస్ట్ చేస్తుంది, ప్రాసెసర్ హీట్ కానివ్వకుండా. బట్ సామ్సంగ్ గురించి మీ అందరికీ తెలిసిందే, ఇది కొంచెం మనకి కస్టమైజ్డ్ ఫర్ సామ్సంగ్ కింద డిజైన్ చేస్తుంటారు, కొంచెం వార్మ్ అవుతా ఉంటుంది. సో ఇందులో 120 FPS ఇచ్చారు, ఇందులో 165 FPS దాకా వెళ్తుంది. కాబట్టి మీకు గేమింగ్ సెంట్రిక్ గా చూసారు అన్నట్లయితే రెండు కూడా పెద్ద పెద్ద హెవీ గేమింగ్స్ అన్నిటిని ఈజీగా హ్యాండిల్ చేయగలవు. బట్ ఫ్రేమ్ రేట్ అలాగే బెటర్ రెజల్యూషన్ తో మీకు డిస్ప్లే కావాలనుకుంటే మోటరోలా విన్ అవుతుంది ఓవర్ ద సామ్సంగ్ కన్నా గానీ. అండ్ ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండు కూడా Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. రెండు కూడా 7 years ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇందులో మనకు కొత్త సిరీస్ అయితే రాబోతుంది S26, అది వచ్చిన తర్వాత 7+7 అనుకోవచ్చు. బట్ ఇది రీసెంట్ గా లాంచ్ అయింది కాబట్టి మీకు ఇది మరొక ఎడిషనల్ ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే బెటర్ గా ఉంటుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలోనూ మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు Wi-Fi 7 సపోర్ట్ ఇచ్చారు. రెండిట్లో NFC ఉంటుంది. అండ్ రెండిటిలో కూడా మీకు ఈ సిమ్స్ ఉంటాయి. అండ్ రెండిటిలో మీకు మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ బ్లూటూత్ లో మీకు Samsung 5.4 వస్తే ఇక్కడ మీకు బ్లూటూత్ 6.0 రావడం జరుగుతుంది. వైర్ అండ్ వైర్లెస్ ద్వారా LDAC ఇలా హై క్వాలిటీ ఫార్మాట్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. బట్ మీకు ఇక్కడ కొంచెం మీకు లేటెన్సీ ఉంటుంది మ్యూజిక్ వినేటప్పుడు బ్లూటూత్ ద్వారా. వేర్ మోటరోలా మీరు అలాంటి ఫీల్ అవ్వరు, ఎందుకంటే ఇక్కడ 6.0 ఇచ్చారు కాబట్టి. ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ అనుకోవచ్చు. బట్ ఎక్కువగా వీటన్నిటిలో మనం బ్లూటూత్ ఎక్కువగా యూస్ చేస్తున్నాం, TWS బడ్స్ ఇట్లాంటివన్నీ కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి మీకు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది. ముఖ్యంగా మీరు లాస్లెస్ ఆడియో లవర్స్ అయి ఉన్నట్లయితే కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండిటిలో కూడా మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ని మనం ముందు తీసుకొచ్చారు. సో రెండిటిలో టై అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో అన్నిటిలో కూడా మనకి ప్రైమరీ, అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే టెలిఫోటో లెన్స్ ని ఇచ్చారు. సో మోటరోలా వచ్చేటప్పటికి అన్ని 50 మెగాపిక్సెల్స్ ని మనం ముందు తీసుకొచ్చారు. వేరే ఇక్కడ సామ్సంగ్ లో వచ్చేటప్పటికే ఒక టెలిఫోటో లెన్స్ మాత్రం మనం 10 MP తీసుకొని రావడం జరిగింది. అండ్ ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 50 మెగాపిక్సెల్ ఇస్తే దీంట్లో మనకు వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ మాత్రమే
తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ కెమెరా శాంపిల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే మోటరోలా కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా కానీ. బట్ సామ్సంగ్లో మనకి ఏంటంటే డీటెయిలింగ్ ఇంకొంచెం బెటర్గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ని తీసుకొచ్చారు, ఇందులో మనకి 12 మెగాపిక్సెల్ సెన్సార్ని తీసుకొని రావడం జరిగింది. కలర్ఫుల్గా కొంచెం వామ్గా అండ్ సోషల్ మీడియా రెడీ పోస్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మీకు ఇక్కడ కొంచెం మోటరోలా ఫార్ బెటర్ అనిపిస్తుంటుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా కానీ. బట్ న్యాచురల్కి దగ్గరగా నాకు సామ్సంగ్ అనిపిస్తుంది. అండ్ రేర్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీకు సామ్సంగ్ కన్నా కానీ మీకు మోటరోలా సిగ్నేచర్ కొంచెం ఫార్ బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ కలర్స్ కూడా మీకు పంచీగాను, అలాగే డీటెయిలింగ్ అండ్ ఈవెన్ కలర్ కూడా కొంచెం వామ్గా పిక్చర్ మనకి పాప్ అవుతూ కనపడడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెండింటి యొక్క డిఫరెన్సెస్ అయితే. సో నాకు మోటరోలా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కానీ, అలాగే ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఇలాంటివన్నిటిలో చూసారు అన్నట్లయితే ముఖ్యంగా పోర్ట్రేట్ పిక్చర్స్లో సామ్సంగ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు మోటరోలా కన్నా. సో ఒకవేళ మీరు పోర్ట్రేట్ పిక్చర్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక మీకు సామ్సంగ్ కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంది. బట్ స్కిన్ టోన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు మోటరోలా చాలా బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ మోటరోలా వచ్చేటప్పటికి మీకు 120x జూమ్లో, అలాగే సామ్సంగ్ వచ్చేటప్పటికి మీకు అప్ టు 30x జూమ్లోకి వెళ్తుంది. బట్ జూమింగ్లో కూడా డీటెయిలింగ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారన్నట్లయితే మోటరోలా బెటర్ ప్రాసెస్ అయితే చేస్తుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా కానీ. ఈవెన్ నైట్ శాంపిల్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ రెండు కూడా సిమిలర్ అనిపిస్తూ ఉన్నాయి. బట్ మీకు కొంచెం మోటరోలా బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా కానీ. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు వైడ్ యాంగిల్లో కూడా మీకు మోటరోలా కొంచెం ఫీల్డ్ ఆఫ్ వ్యూ కొంచెం ఎక్కువ ఉండడం జరుగుతుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా కానీ. బట్ మోటరోలా కొంచెం మీకు ఎక్స్పోజర్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది ఓవర్ ద సామ్సంగ్ కన్నా కానీ. సో చూసారు కదా శాంపిల్స్ అయితే. నాకైతే కొంచెం రియలిస్టిక్ న్యాచురల్ కి దగ్గరగా సామ్సంగ్ బాగా అనిపిస్తుంది. బట్ సోషల్ మీడియా రెడీ పోస్టింగ్ ఇమేజెస్ మీకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మోటరోలా కొంచెం బెటర్ గా ఉంటుంది. సో ఇవాళ రేపు ఎక్కువగా మనం వీటిని ఎక్కువ ఇష్టపడుతుంటాం, ఎందుకంటే ఎలాంటి ఎడిట్స్, ఎలాంటి రీటచ్ ఇలాంటివి చేయకుండా డైరెక్ట్ గా పుష్ చేస్తుంటాం కాబట్టి. అఫ్ కోర్స్ ఈ కెమెరా ద్వారా తీసిన పిక్చర్స్ అన్ని కూడా మనకి ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ అండ్ ప్యాంటోన్ సర్టిఫైడ్, అంటే నేచురల్ టోన్ కి దగ్గరగా ఉంటుంది, అంటే మన స్కిన్ టోన్స్ కి దగ్గరగా ఉంటుంది అని చెప్పి మోటరోలా చెప్తున్నారు. అండ్ ఈవెన్ డాక్సో మార్క్ స్కోర్ లో కూడా మోటరోలా ర్యాంక్స్ యాస్ నెంబర్ 1 అనుకుంటా. వేర్ సామ్సంగ్ డాక్సో మార్క్స్ లో మీకు అండర్ 10 లో మనకు రావడం అయితే జరుగుతుంటుంది. సో కెమెరా డిపార్ట్మెంట్ పరంగా కూడా నేను ప్రిఫర్ చేస్తాను మోటరోలా కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. అండ్ నెట్వర్క్ కనెక్టివిటీ లో కూడా రెండిట్లో మనకి డ్యూయల్ 5G సపోర్ట్ చేయడం జరుగుతుంది, స్టాండ్ లోన్ అలాగే నాన్ స్టాండ్ రెండిట్లోను. అండ్ రెండిట్లో ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ బ్యాండ్స్ కూడా ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో రెండిట్లోనూ సేమ్ అని చెప్తాను, మీకు ఎక్కడ కానీ సిగ్నల్ డ్రాప్స్ కానీ అలాంటివి లేకుండా ఈవెన్ కాల్ క్వాలిటీ అంతా కూడా పర్ఫెక్ట్లీ ఓకే. అండ్ డైలర్స్ లో మీకు ముఖ్యంగా విషయానికి వచ్చారు అన్నట్లయితే సామ్సంగ్ లో ఓన్ డైలర్ ఉంటుంది. సో అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ మీకు మోటరోలా అయితే అలాంటి ఫీచర్స్ ఉండవు. బట్ మోటరోలాలో మీకు వచ్చేటప్పుడు కొన్ని కస్టమైజ్డ్ ఫీచర్స్ లైక్ మోటో స్పేస్, మోటో సెక్యూర్, ఫ్యామిలీ, మోటో అన్ప్లగ్, అలాగే స్మార్ట్ కనెక్ట్ అనే ఫీచర్స్ అయితే చూడొచ్చు. వేర్ ఇందులో కూడా మీకు డెస్క్ మోడ్ ఉంటుంది. సో దీని సహాయంతో మీరు ఒక మానిటర్ కనెక్ట్ చేసుకొని పీసీ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరి అడ్వాంటేజెస్ వాళ్ళే. బట్ మోటరోలా వచ్చేటప్పటికి ఎక్స్క్లూజివ్ గా ఈ సిగ్నేచర్ సిరీస్ ని మొట్టమొదటిసారిగా లాంచ్ చేస్తున్నందుకు మనకు కొన్ని ప్రివిలేజెస్ అయితే ఇస్తున్నారు. లైక్ గోల్ఫ్ క్లబ్ మెంబర్షిప్ అని, అలాగే మీరు ఎయిర్పోర్ట్స్ ఇలాంటి వాటి అన్నిటిలో కొన్ని ప్రివిలేజెస్ అయితే తీసుకోవచ్చు ఈ మోటో సిగ్నేచర్ కార్డ్ సహాయంతో. దీంట్లో మీకు కాంప్లిమెంటరీ సర్వీసెస్ వర్త్ ఆఫ్ 6,000 రూపీస్ మనకి ఇందులో ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ గోల్ఫ్ కానీ, లేదన్నట్లయితే ఆర్ట్, కల్చర్, లేదా హై ఎండ్ షాపింగ్స్ ఏమైనా కావాలనుకుంటే ఎక్స్క్లూజివ్ లైఫ్ స్టైల్ యాక్సెస్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి 24/7 ఒక ఏజెంట్ బుకింగ్ సర్వీసెస్ కోసం మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. లైక్ పాస్పోర్ట్ ఎక్కడన్నా మనం ట్రావెల్ చేసినప్పుడు పోయినా కానీ వీళ్ళ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు ఒక ఎగ్జిక్యూటివ్ మనకి డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు. అండ్ స్టాండ్ బై లో రిపేర్ అయ్యేంత వరకు మనకి ఇంకొక మొబైల్ ఫోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వేరే అలాంటి ఫీచర్స్ అయితే మనకి సామ్సంగ్ లో ప్రొవైడ్ చేయలేదు. ఇక ఫైనల్ గా నా వర్షన్ ఈ రెండింటిలో ఏది బెస్ట్? సో అన్లెస్ అండ్ అంటిల్ నాకు ఒక కాంపాక్ట్ ఫోన్ కావాలి అని అనుకున్న వాళ్ళకి తప్ప, అందులో కూడా మీరు బ్యాటరీ దగ్గర, డిస్ప్లే దగ్గర, ఈవెన్ కెమెరా దగ్గర, ముఖ్యంగా మొబైల్ ఫోన్ లో ప్రతిరోజు మనం యూజ్ చేసేటువంటి చార్జర్ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. వేరే అలాంటివి ఏమీ లేకుండా అండ్ ఇది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ దీంతో కంపేర్ చేశారంటే ఒక 15,000 to 20,000 రూపీస్ ప్రైస్ వేరియేషన్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఇది తక్కువగా రావడంతో పాటు మీకు ఇక్కడ 1.5K రెజల్యూషన్, బెటర్ బ్యాటరీ, బెటర్ ఛార్జింగ్ టెక్నాలజీ, బెటర్ కెమెరా, ముఖ్యంగా స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో, అఫ్ కోర్స్ ఇది కాంపాక్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో రావడం జరుగుతుంది. అండ్ ఇంతే కాదండి, దీంట్లో మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది 165 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది 120 కన్నా గానీ. ఈవెన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ చూసుకున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ అనే నా అభిప్రాయం. సో ఓవరాల్ గా ఈ రెండిట్లో ఒకటి పర్చేజ్ చేయాలంటే నేనైతే మోటరోలా పిక్ చేస్తాను ఓవర్ ద సామ్సంగ్ కన్నా. మీరైతే ఏది సెలెక్ట్ చేసుకుంటారు? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటికి కూడా
కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా దీన్ని ఏ మొబైల్ ఫోన్ తో కంపేర్ చేయమంటారు, లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఎనీవే, ఈ 2 మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ లింక్స్ ని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.